మొన్న మీరు మాట్లాడుతూ 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్' తర్వాత 'రావబోతు' ఉంటుందని చెప్పారు. తప్పుగా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది, తప్పుగా మాట్లాడానని. బట్ నేను యాక్చువల్లీ తప్పుగా మాట్లాడలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో జరగలేదు. అంటే కొన్ని జరిగినా ప్రపంచం గుర్తించలేనట్టుగా జరిగాయి కొన్ని. ట్రైలర్ చూస్తే ఒకటి అర్థం అవుతుంది. దేశ సంచారంలో బ్రతికి ప్రపంచమైన ఇల్లు అనుకుని హ్యాపీగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి బోనాలయం పట్టుకురాగానే వాడు అక్కడి నుంచి ఇలా ఎందుకు మారాడు, వాడికి ఒక డౌట్ క్రియేట్ అయింది. ఉమామహేశ్వర డైరెక్ట్ ఓటీటీలో వచ్చింది. ప్రభాస్ అన్న వస్తారు, ప్రీ రిలీజ్ కన్నారు, రాజమౌళి సార్ వస్తారన్నారు. ఇలా వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అనమాట ఆ సినిమా గురించి. ఓకే, వాళ్ళందరూ రాకుండా కోవిడ్ వచ్చింది. ఇంకొకటి వర్ణస్లో క్యారెక్టర్ చేస్తున్నారు అన్నారు. లుక్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎంటైర్ క్రౌడ్. ఆ క్రౌడ్లో నుంచి వస్తుంటే ఏంటి ఇలా ఉన్నాడు, బయట కూడా ఎంతమంది ఉన్నాడు ఏంటి అనుకున్నాను. ఈ కెరీర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా కానీ ఒక ఇన్సిడెంట్ కానీ చెప్పమంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ July 8th, 2020 అండి. నేను ఎవరినైతే చూసి ఈ ఇండస్ట్రీకి వచ్చానో ఆ వ్యక్తి నాకు కబురు పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ని కలిసాను. ఆయనే చిరంజీవి గారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి నేను ఆయన ఫ్యాన్ అని తెలియదు అసలు. ఆయన మాట్లాడుతున్న ఒక పాయింట్లో నాకు అలా కంట్లో నీళ్లు వచ్చాయి. అప్పుడు ఏమైందని చెప్పాను. అదే జ్యోతిలక్ష్మి సినిమాకి అండి. ఆ ఫస్ట్ రష సేవ చూసి ఆయన నన్ను తీసేమని చెప్పాడు. సత్యదేవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్. ఏంటి రావ్ బహదూర్ ప్రమోషన్స్ అన్నీ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఏంటి సార్ ఈ రావ్ బహదూర్ కాన్సెప్ట్ ఏంటి? మీ ట్రైలర్ చూస్తే ఒకటి అర్థం అవుతుంది. చావును జయించిన వ్యక్తి ఒక జమీందార్ కథలా కనిపిస్తుంది నాకు. హిస్టరీ ఈ జోనర్ అని చెప్పాలి ఈ సినిమా. సైకలాజికల్ డ్రామా అని చెప్పొచ్చు అండి. ఓకే, ఇట్స్ సైకలాజికల్ డ్రామా. ఓకే. ఇంకొక సబ్ ట్రోప్ డార్క్ కామెడీ కూడా ఒక జానరా ఉంది. ఓకే, సైకలాజికల్ డ్రామా ఇస్ ద మెయిన్ జానరా. అది డార్క్ కామెడీ అండ్ మ్యాజికల్ రియలిజం ఆర్ సబ్ ట్రోప్, అంటే కింద లేయర్ లో వస్తాయి అవి కూడా. ఓకే. అసలు చూస్తుంటేనే అది ఒక వెరైటీ ట్రయల్, వెరైటీ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. అందరికీ ఒక ఏదో క్యూరియాసిటీ ఉంది, దాన్ని బిల్డ్ అవుతుంది మొత్తానికి. అవునండి. ఇది సినిమాకి సంబంధించి మెయిన్ కోర్ థీమ్ లైన్ అంటే ఏం చెప్తారు సార్? ఇది సార్ మేజర్ కోర్ లైన్ వచ్చి దేశ సంచారంలో బ్రతికి ప్రపంచమైన ఇల్లు అనుకుని హ్యాపీగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి బోనాలయం పట్టుకురాగానే వాడు అక్కడి నుంచి ఇలా ఎందుకు మారాడు, వాడికి ఒక డౌట్ క్రియేట్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి, బోనాలయంకి వచ్చినప్పటి నుంచి. ఆ డౌట్ ఏంటో తెలియడం కోసం మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం జనాల్ని ఎవరిని పడుకోనివ్వకుండా ఆన్సర్ కోసం జరిగే అన్వేషణే రావబోతురు తాలూకు కథ. ఆ రామప్ప అనే ఒక దేశ సంచారి, మోస్ట్ ప్రోగ్రెసివ్ థింకింగ్ గై, బికాస్ మోస్ట్ రిగ్రెసివ్ అండ్ మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ అన్న స్పేస్లో కూడా అనొచ్చు. కాకపోతే ఇంకొక లేయర్లో చెప్పాలంటే వెన్ యూ వాంట్ టు నో, వెన్ యూర్ అబ్సెస్డ్, మనం ఒక థింగ్ గురించి మనసా వాచా కర్మ అబ్సెస్ అయిపోయాం అనుకోండి, అంటే అప్పుడు మనకి కొన్ని శక్తులు లభిస్తాయి. అంటే నాట్ సూపర్ పవర్స్, అంటే యూ బికమ్ సూపర్ న్యాచురల్. అంటే ఆ శక్తుల్లో ఒక భాగం ఏంటంటే 1 yearగా వాడికి ప్రాబ్లం ఉన్నా కూడా వాడు ఇది అవ్వట్లేదు, వాడు మ్యాన్ ఆఫ్ మిరకిల్స్, నాకు తెలియట్లేదు అని. అది ఆన్సర్ తెలుసుకోవాలనే వచ్చే ప్రక్రియలో వచ్చిన ఇదనమాట. సో అది ఒక దీనిలో చెప్పాలంటే ఒక డౌట్, అనుమానం అనేది ఒక పెద్ద పెనుభూతం. అనుమానం పెనుభూతం. నాకు అనుమానం పట్టుండదురా చారి. చిన్నప్పుడు మన పాఠాల్లో డాష్ పెనుభూతం అనేవాళ్ళు, ఆ భూతమే పట్టిండదురా అంటాడు. ట్రైలర్లో టీజర్లో ఉంటుంది, ఆ భూతమే పట్టిండదు అంటాడు. సో ఆ భూతం వీడికి పట్టింది, అది వీడు దాన్ని బయటికి పంపించాలి. ఓకే, అది. ఓకే, చాలా షేడ్స్ కనపడుతున్నాయి మీకు, చాలా వేరియేషన్స్ కనపడుతున్నాయి మీ క్యారెక్టర్లో. గెటప్లు కూడా కనపడుతున్నాయి. ఒక దగ్గరేమో క్లీన్ షేవ్ బట్ ఈ సైడ్స్ పెట్టేశారు, ఒక దగ్గర చూస్తేనేమో బేడ్ ఉంది ఫుల్. ఏంటది మేకప్కి ఎంత టైం పెట్టేది, ప్రాస్టిక్సా ఏంటది? అంటే ఒకటే క్యారెక్టర్ అండి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ చేస్తాడు. రామప్ప, బోనం రామప్ప రావు బహదూర్ అతని పేరు. ఆ ఏజ్ గ్రూప్స్ మనం 25 to 30 ఒకటి, 40 to 50 ఒకటి, 60 years old ఒకటి, ఇలాగా ఒక 3 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఆ ఏజ్ గ్రూప్స్లో వచ్చే డిఫరెంట్ లుక్స్, ఒక 6 డిఫరెంట్ లుక్స్, మనం 7 డిఫరెంట్ లుక్స్ చేసాం. ఇది అందులో మేజర్గా
టైటిలర్ అంటే సినిమాని నెరేట్ చేసే వ్యక్తి కానీ తన ఆ డౌట్ వచ్చిన క్యాండిడేట్ ఎవడంటే రామప్ప, ఆ 60-year-old రామప్పకి వస్తుంది. ఓకే. సో అదే మేజర్, మనకు మెయిన్ క్యారెక్టర్ అదే. ఆ క్యారెక్టర్కి ఆబ్వియస్లీ 60-year-old చూపించాలి కాబట్టి హెవీ ప్రాస్థెటిక్స్ అండ్ మేకప్ అండ్ హెయిర్ విగ్ ఎవ్రీథింగ్ అవసరం పడ్డాయి. ఆల్మోస్ట్ అదేనండి, ఒక 5 గంటలు ఎవ్రీడే, ఒక 5 గంటలు దానికి కేటాయించే వాళ్ళం. 5 hours అది కూర్చొని మొత్తం సెట్ చేసుకున్నాక సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మేజర్ వాడే కాబట్టి ఇంకా అది అదండి. సో అది ఓకే. వెంకటేష్ మహా గారు మీకు ఉమామహేశ్వర గురురూప చేశారు ఇందులో. దీనికంటే ముందు సబ్జెక్ట్ చెప్పారంటున్నారు, నిజమేనది? ఫస్ట్ చెప్పిన సబ్జెక్ట్ ఇదేనా? కాదండి, అదే ఫస్ట్ మేము ఇద్దరం 2017లో ఎప్పుడో కలిసాము. అప్పుడు రంగస్థలం అని ఒక సినిమా తను రాసుకున్నాడు. ఆ సినిమా పేరు రంగస్థలం. క్రైమ్ కామెడీ జాన్రా అనుకుంటా, క్రైమ్ కామెడీ జాన్రాను రాశాడు. అది చేద్దామని అనుకున్నాము, అది మాకు ప్రొడ్యూసర్ దొరకలేదు. సో మహా అప్పుడు ఏమన్నాడంటే, నాకు ఎక్కువ బడ్జెట్ ఏంది అది? కాదండి, అంటే జనరల్ కష్టాలు అంతే. ప్రొడ్యూసర్ దొరకడం అంత ఈజీ కాదు కదా. అదే. సో దొరకలేదు. దెన్ తను ఏమన్నాడంటే, నేను నా టాలెంట్ నన్ను నమ్మట్లేదు సత్య, నేను మేబీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను, అది చూపిద్దాం డెమో కింద అని వెళ్ళిపోయాడు. 1 year తర్వాత ఆ షార్ట్ ఫిల్మే కేర్ ఆఫ్ కంచరపాలెం. ఓకే. అంటే తను షార్ట్ ఫిల్మ్ అని నాకు చెప్పాడు, బట్ తను చేసింది కేర్ ఆఫ్ కంచరపాలెం, ఫీచర్ ఫిల్మే చేసాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఓకే, సూపర్ హిట్ అయిపోయింది, కల్ట్ క్లాసిక్ అది, అందరూ అంటున్నారు ఇంకా మనోడు రాడేమో అనుకున్నాను కానీ, బట్ మళ్ళీ తను హీ కేమ్ బ్యాక్ అండ్ సెడ్, సత్య మనం ఉమామహేశ్వర్ చేసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా రాబోదు చేద్దాం. ఓకే. సో అంటే మా ఇద్దరికి ఆ బ్రదర్లీ ఇది ఉంటుంది. ఓకే. సో ఉమామహేశ్వర డైరెక్ట్ ఓటీటీలో వచ్చింది, అది మంచి అప్లోడ్ వచ్చింది. కాకపోతే సినిమాకి అయితే మంచి అప్లోడ్ వచ్చింది, అందరూ చూసిన వాళ్ళంతా అవును ఫీడ్బ్యాక్, మంచి ఫీడ్బ్యాక్, సూపర్ ఫీడ్బ్యాక్. కానీ థియేటర్లో పడలేదని చిన్న ఏదైనా ఉందా మీకు? 100% అండి. అంటే బాధ ఆ రోజున మేము దానికి వేసుకున్న ప్లాన్స్, ఎందుకంటే బాహుబలి తర్వాత సినిమా ఆర్కా మీడియా ప్రొడ్యూసర్స్, తర్వాత పెద్ద పెద్ద ప్లాన్స్ ఉండే రిలీజ్కి. ప్రభాస్ అన్న వస్తారు ప్రీ రిలీజ్కి అన్నారు, రాజమౌళి సార్ వస్తారన్నారు. ఇలా వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అనమాట ఆ సినిమా గురించి. ఓకే. వాళ్ళందరూ రాకుండా కోవిడ్ వచ్చింది. సో అది రాగానే ఆటోమేటిక్గా ప్లాన్స్ అన్ని గల్లంత అయిపోయి, అప్పటికి పాపం ప్రొడ్యూసర్స్ కూడా ఆగుదామని అనుకున్నారు, కానీ అన్సర్టనిటీ ఎక్కువ ఉండింది కదా బాగా. అసలు ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలియని ఒక స్పేస్లోకి వెళ్ళిపోయేటప్పటికి అందరూ కలెక్టివ్గా ఒక కాల్ తీసుకొని ఓటీటీకి ఇచ్చేద్దాము అని డిసైడ్ అయిపోయి ఇచ్చేసారు. నెట్ఫ్లిక్స్లో ఇంకా వచ్చేసింది. ఒక పెయిన్, ఒక బాధే డెఫినెట్లీ, ఎందుకంటే థియేటర్లో వచ్చి ఉంటే అది వేరే ఉండేదని మేము చాలా గట్టిగా నమ్మాము. బట్ నెట్ఫ్లిక్స్ ఇంకా ఆ టైంకి ఇంకా నెట్ఫ్లిక్స్లో వచ్చి ఇంకా అందరికీ తెలిసేలా అయింది అది. అఫ్ కోర్స్ మంచి బాగా హోప్స్ పెట్టుకుంది, బాగా పెద్ద సక్సెస్ అవుతుంది అనుకున్నాను. అవును అలా అయ్యేసరికి అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మహేష్ గారి బ్యానర్ కూడా అసోసియేట్ అయింది. అది వాళ్ళ మధ్య కాన్వర్సేషన్ కానీ, కంటెంట్ చూడటం కానీ, ఎవరు మహేష్ గారు కావచ్చు, నమ్రత్ గారు కావచ్చు, మహేష్ గారు బిజీగా ఉంటే ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? అంటే వాళ్ళు చూస్తున్నారండి, డెఫినెట్లీ ఈ 1-2 daysలో చూసేస్తామని చెప్పారు. సినిమా చూస్తున్నారు. అండ్ కంటెంట్ వైజ్లో కూడా నమ్రత గారు యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఫస్ట్ నుంచి కూడా. ఆవిడ కథ విన్నారు, కథ నచ్చేకే వాళ్ళు లోపలికి వచ్చారు జేఎంబి తర్వాత. సో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అప్రూవల్తోనే మనం సినిమా స్టార్ట్ చేసాం. సో వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ మహేష్ సార్ అండ్ నమ్రత గారు. మహేష్ సార్ వారణాసిలో బిజీగా ఉన్నారు కాబట్టి నమ్రత గారు యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. ఓకే, సూపర్ అండి. అంటే వారణాసి డబల్ క్వశ్చన్ కాబట్టి వారణాసిలో క్యారెక్టర్ చేస్తున్నారు అన్నారు, నిజమేనా? లేదండి, లేదు సర్క్యులేట్ అవుతుంది. లేదు, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే గతంలో చేసిన హిస్టరీ ఉంది కదా, 2 సినిమాలు చేశారు కదా. ఎవరితో అండి? మహేష్ గారితో. అవునండి, మహేష్ సార్తో నేను సిద్ధమైట్లో సినిమాలు చెట్టు, అది నేను చేయడానికి ఏం లేదండి, అది బేసికలీ జరిగింది. తర్వాత సర్లేరు నీకు వాళ్ళు అదే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. దాని తర్వాత ఇంకా లేదులేండి, వారణాసి అయితే నేను లేదు. ఓకే, సూపర్ సార్. అసోసియేషన్ ఏం చెప్తారు సార్? మహేష్ గారితో అసోసియేషన్, బ్యానర్తో అసోసియేషన్, ఆయనతో స్క్రీన్ షేరింగ్, వీటి గురించి చెప్పండి చెప్తారు. ఫస్ట్ టైం నేను మహేష్ సార్ని సీతమాటలో సినిమాల చెట్టు అప్పుడు షూటింగ్ అప్పుడు ఐ థింక్ ఇన్ఆర్బిట్ మాల్ లేకపోతే జీవిక మాల్లోనే షూటింగ్ అండి. అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం చూసింది ఆ రోజే.
ఆ మనిషి అక్కడి నుంచి వస్తుంటే అంటే ఈ మిగతా అందరూ అవుట్ ఫోకస్లో ఉన్నారు. అంటే ఆ గ్రేస్ కానీ ఆయన హ్యాండ్ ఈస్ అ వెరీ హ్యాండ్సమ్ పర్సన్. సో ఆబ్వియస్లీ సార్ మహేష్ సార్ లుక్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎంటైర్ క్రౌడ్. ఆ క్రౌడ్లో నుంచి వస్తుంటే ఏంటి ఎలా ఉన్నాడు, బయట కూడా ఎంత అందంగా ఉన్నాడు ఏంటి అనుకున్నాను. యూనో దట్స్ హిస్ చార్మ్ అండ్ హిస్ ప్రజెన్స్. తర్వాత సర్లే నీకు ఎవరిలో కూడా అంత ఇంట్రాక్షన్ కుదరలేదు కానీ బట్ యా. సో ఫర్ మీ పర్సనలీ ఎలా అంటే ఎక్కడి నుంచి వచ్చి ఏదో కింద మీద ట్రై చేసుకుంటూ ఒక సీతం వాటిలో సినిమాల జట్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా చిన్న పాత్ర నుంచి మహేష్ సార్ బ్యానర్లోనే మనం ప్రొడ్యూస్ చేయబడుతున్నాం, మన సినిమాని ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అంటే అది ఒక డెఫినెట్లీ ఇట్స్ అ సక్సెస్ స్టోరీ. యూనో ఇట్స్ లైక్ యూనో ఇట్స్ అ ఫుల్ సర్కిల్. ఆ ఫుల్ సర్కిల్ అయింది నాకు. సో మెయిన్ అది ఒక వెరీ హార్ట్ఫుల్ ఫీలింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ యూనో జస్ట్ వెయిటింగ్ టు మీట్ హిమ్ టు షో ఆర్ అండ్ గెట్ హిస్ రివ్యూ. యా ఆ స్పేస్లో కూడా ఉన్నాం. ఇంకా ఆయన మా వర్క్ చూసి హౌ హీల్ గెట్ ఎక్సైటెడ్. సూపర్ సార్. ఏంటి సార్ మాకు ఇందాక చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఈ స్టేజ్కి వచ్చారని చెప్పేసి మాట్లాడింది. 11 years 12 years సార్ అయిందండి. ఒక 13-14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు అయింది. ఎలా ఉంది సార్ కెరీర్? 13-14 ఏళ్ళు ప్రతి సినిమాకి మంచి అప్రిషియేషన్ దొరుకుతుంది. దొరుకుతుందండి. అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్కి అప్రిసియేషన్ బాగా వచ్చింది సార్. అండ్ అందులో దిస్ నో సెకండ్ థాట్. కాకపోతే ఏంటంటే థియేట్రికల్ రిలీజ్ కానీ పెద్ద రిలీజ్ కానీ థియేట్రికల్ హిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బికాస్ అదొక కొలమానం కాబట్టి మనం దాని నుంచి అతీతులం కాదు. దాన్ని మనం క్లియర్ చేయాలి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్. కొన్ని జరిగినాయి బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో జరగలేదు. అంటే కొన్ని జరిగినా ప్రపంచం గుర్తించలేనట్టుగా జరిగాయి కొన్ని. సో అలా అయిపోయింది. ఇప్పుడు జీబ్రా ఇస్ అ హిట్. జీబ్రా ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. కాకపోతే అది నేను మా వాళ్ళతో మాట్లాడితే అది కాదు అంటే ఇన్ఫాక్ట్ నా కెరీర్లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసింది జీబ్రా. కానీ అది అంత అన్ని విధాలా అది నాకు. బట్ ఎక్కడో దాన్ని కన్సిడరేషన్లోకి మనలో ఏదో కొంచెం అంటే ఇంకా అది ఏదో గ్యాప్ ఫిల్ అవ్వాలి ఏదో అన్నారు. నాకు అది అర్థం కావు కొన్ని. తిమ్మరసు కూడా చాలా మంచి హిట్. కోవిడ్ సెకండ్ వేవ్లో వచ్చింది. అప్పుడు 50% ఆక్యుపెన్సీ అండ్ 3 shows, నో నైట్ షోస్. ఈ స్పేస్లో ఉన్న టైంలో వచ్చింది. ఇట్ మేడ్ వెరీ గుడ్ మనీ. కాకపోతే టైమింగ్ వాజ్ వెరీ బ్యాడ్. డెల్టా టైంలో వచ్చింది కాబట్టి ఎక్కువ మందికి తెలియలేదు. క్రిటికలీ అక్లైమ్డ్ ఫిల్మ్స్ లైక్ ఉమామహేశ్వర గ్రూపస్య, బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారు ఇస్ హిట్. ఇంకా అంతేనండి, అవన్నీ ఉన్నాయి. బట్ ప్రాపర్ లైక్ ఈ మార్క్ ఓ ఫిగర్ ఏదో ఉంటుంది, ఆ ఫిగర్ కొట్టాలి అనేది ఓ పాయింట్. అన్న తెలిసి మీ వాళ్ళు ఏదో సాటిస్ఫై కాదని అంటున్నారు కాబట్టి మీ వాళ్ళ దృష్టిలో ఈ యాక్టర్కి ఈ ఫిగర్స్ ఏంటి ఇంకా కావాలి కదా, గుడ్ బి ఈ యాక్టర్కి ఈ ఫిగర్స్ ఏంటి ఇంకా కావాలి కదా అనేది ఉంటుంది. మీకేంటి మీకు ఎనర్జీ అది ఉందా? ఉందండి. అంటే బికాస్ ప్రతిదానికి ఒక కొలమానం ప్రకారం చూస్తే ఐ థింక్ దెర్ ఇస్ అ మ్యాజిక్ నెంబర్ దట్ యూ హావ్ టు హిట్ ఇన్ ఆర్డర్ టు పీపుల్ టు సీ ఓ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అన్నది. అది కొట్టాలి కంపల్సరీ. అది అంటే అదేదో వాళ్ళన్నారు ఇల్లన్నారు కాదు, మనం పెట్టుకున్న ఒక టార్గెట్. సూపర్ అండి. అయితే ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అనుకుంటున్నారా ఆ డ్రీమ్ని? 100% సార్. మొన్న మీరు మాట్లాడుతూ బాహుబలి RRR తర్వాత రావ్ బహదూర్ ఉంటుందని చెప్పారు మీరు. బాహుబలి RRR అదేనండి నేను చెప్పింది. డెఫినెట్లీ ఫర్ గుడ్ థింగే. అంటే అది కొంతమంది నన్ను నిన్న కూడా అడిగారు, ఏదో నేను ఏదో తప్పుగా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది, నేను తప్పుగా మాట్లాడానని. బట్ నేను యాక్చువల్లీ తప్పుగా నేను అన్నది క్లియర్ గా ఫిలిం లాగా ఉంటుందని. ఎస్, మనం రికమెండ్ చేసే 3 సినిమాల్లో బాహుబలి రావ్ బహదూర్ ఉంటుంది అన్నది నా పాయింట్. మనం రికమెండ్ చేసే సినిమాల్లో రావ్ బహదూర్ ఉంటుంది. అండ్ నేనేమంటా అంటే సార్, ఎనీ ఫిల్మ్ మేకర్ ఆర్ ఎనీ హీరో ఆయన సినిమాని అలా అనుకుంటే కానీ మనం పని చేయలేం. అండ్ నేను అంత కాన్ఫిడెంట్గా అనుకుంటున్నాను, అందులో తప్పులేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద రిజల్ట్ అంతే. సూపర్ అండి. ఇది హిందీలో కూడా ఒక ఫిల్మ్ చేశారు రామ్ సేతు. అవునండి. తర్వాత హిందీ బాలీవుడ్ ను వదిలేస్తారా లేకపోతే ఏంటి? నేనే వదిలేదండి, మన వదిలేయడానికి. అంటే
కొన్నిసార్లు మనం చేసే క్యారెక్టర్లు కొన్ని సూపర్ క్యారెక్టర్స్ చేసినప్పుడు అదే అడ్వాంటేజ్ అదే డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకు అంటే బికాస్ రామ్ సేతులో నాది సూపర్ క్యారెక్టర్. ఇప్పుడు ఆ సినిమా కమర్షియలీ అంత అవ్వలేదు, క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది. సో దాని నుంచి నాకు వేరేవి అడిగారు, కానీ అవి నాకు దాని పార అనిపించలేదు. ఓకే, అప్పుడు నేను ఇంకా చేసి ఉపయోగం ఏంటి అంటే, ఆబ్వియస్లీ మనకు దేవుడు అంత మంచి ఆఫర్ ఇచ్చాడంటే ఫర్ డిఫరెంట్ రీజన్ కదా, మనం దాన్ని తక్కువ చేసి వేరే చేయకూడదు అన్నది నా పాయింట్. అదే అన్నాను కదా, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. సో డిసడ్వాంటేజ్ ఇస్ నాట్ ఎ డిసడ్వాంటేజ్, మేబీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అంతా ఇప్పుడు ఒకటి అయిపోయింది సార్. దేర్ ఇస్ నో సెపరేట్ ఇండస్ట్రీస్, ఇట్స్ వన్ ఇండస్ట్రీ కదా. ఒక సినిమా చేస్తే అన్ని లాంగ్వేజ్లో మనం రిలీజ్ చేసుకోగలుగుతున్నాం అంటే విచ్ ఇస్ అ గ్రేట్ మార్కెట్ ట్రెండ్. ఆ స్పేస్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఇట్స్ నో మోర్ అక్కడే చేయాలి ఇక్కడే చేయాలి అన్నది లేదు. ఎక్కడ చేసినా నువ్వు రిలీజ్ చేసుకోగలిగితే చాలు. ఓకే, ఓకే. గాడ్ ఫాదర్ తర్వాత ఒక పాన్ ఇండియా సినిమాలో పెద్ద సూపర్ స్టార్తో ఒక విలన్ ఆపర్చునిటీ వస్తే వదులుకున్నారు సత్యదేవ్ అనేది ఒకటి నడుస్తుంది బయట. నిజమేనది? గాడ్ ఫాదర్ తర్వాత ఒక విలన్ రోల్ మళ్ళీ వచ్చింది మీకు? వచ్చిందండి. నిజమేనది? వచ్చింది. ఓకే, నేను చేయదలుచుకోలేదండి. ఓకే, నచ్చలేదు, క్యారెక్టర్ నచ్చలేదా, అమౌంట్ నచ్చలేదా, ఎట్లా? అమౌంట్ గురించి అసలు సెకండరీ సార్. అంటే నాకు అది ఒకసారి చేశాను కదా సార్, మళ్ళీ నేను అంటే నా కెరీర్ పై నేను ఫోకస్ చేసుకోవాలి కదా. అంటే నాకంటూ ఒకటి నేను అనుకున్నాను, ఆ పాత్రలోనే వెళ్ళాలని అనుకున్నాను. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ ఈజీ టు యాక్సెప్ట్ సార్, ఈజీ టు. ఒకసారి ఎప్పుడు ఆయన అన్నాడు, ఒక కెమెరామెన్ మన నీరవ్ షా, ఓకే సత్య నీకు 100 కోట్లు చాలా తొందరగా సంపాదిస్తావు నువ్వు, కాకపోతే నువ్వు విలన్ రోల్ చేయాలి అన్నాడు. అవునా సార్, అయితే వద్దు సార్ 100 కోట్లు నాకు. అంటే ఎందుకు సార్, అది ఓన్లీ అలా స్టీరియోటైప్ చేయడం కాదు కదండి. నేను ఓకే ఫైన్ చేశాను, ఒకటి నేను చేయగలను చెప్పుకోవడానికి ఒకటి చేశాను. మళ్ళీ అయితే నేను ఎందుకంటే అన్నయ్య అన్నారు, చిరంజీవి గారు అన్న నువ్వు మళ్ళీ చేయకు, మనం చేసాం గుడ్, అవునా నువ్వు నాతో పాటు చేసావు, మన ఇద్దరం చేసాం. ఆయన చేసి ఇచ్చినప్పుడు కూడా ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు, వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్లో నా గురించి ఆలోచించి. సత్య నువ్వు ఇప్పుడు మేబీ ఒక 3 4 10 మందిలో ఒక 6 తెలుసుంటావు, నువ్వు నాతో పాటు ఆపోజిట్లో చేస్తే అరే చిరంజీవికి ఆపోజిట్లో చేసాడరా ఎవడరా ఈడని నిన్ను మిగతా 4 కూడా నీ వైపు చూస్తారు. నీకు ఎప్పుడైతే నాతో పాటు చేసి నీ నా యాక్టింగ్ హైలైట్ అవుతుందో నీకు ప్రొడ్యూసర్స్ దొరుకుతారు, అప్పుడు నీ సినిమాలు నువ్వు చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా ఆయన ఒక ప్లాన్ వేసి చెప్పారు. అంటే విచ్ ఇస్ ఎవరు చెప్పరు అలా. దాని తర్వాత నాకు దొరికిన ప్రొడ్యూసర్స్ జీబ్రా ప్రొడ్యూసర్స్. నిజంగా ఆ సినిమా చూసి ఈడేంటి చిరంజీవి ఆపోజిట్ లో చేసాడంటే, అంటే చిరంజీవి గారు నమ్ముతున్నారంటే దిస్ ఫెలో హ్యాస్ సంథింగ్ అని వాళ్ళు కూడా నమ్మి నాకు జీబ్రా వచ్చింది. ఓకే, సో విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. నేను అందుకనే ఇంకా నేను చేయదలుచుకోలేదు సార్. ఓకే, మేబీ మీరు అన్నట్టు నాకు క్యారెక్టర్ నచ్చకపోవచ్చు కూడా ఉండొచ్చు, నచ్చినప్పుడు లేకపోతే నిజంగా టైం కుదిరినప్పుడు ఐ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్, బట్ నాట్ నౌ. ఓకే, నాట్ నౌ. ఎస్, సూపర్. నా సినిమాలు ఉన్నాయి, హ్యాపీగా చేసుకుంటారు. సూపర్ అండి. అయితే ఇంతకుముందు ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నారు, దానికి మంచి టైటిల్ పెట్టారు, ఒక గరుడ అని టైటిల్తో ఒక చేద్దామని చెప్పేసి బయట డిస్కషన్ జరిగింది. ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి సినిమా కాంబినేషన్లో వస్తుంది గరుడ అని చెప్పేసి. ఆ గరుడ అని టైటిల్తో మీరు ఒక సినిమా చేస్తున్నారు. అవునండి. ఏంటి అది, గరుడకి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగినాయా టైటిల్ సంబంధించి? గరుడాని నేను క్రాంతి అని కొత్త డైరెక్టర్తో అనౌన్స్ అయింది, అభిషేక్ నామా అనౌన్స్ చేశారు. బట్ అది కొన్ని ఆబ్వియస్లీ వేరే వేరే కారణాల వల్ల సినిమా ఆగిపోయిందండి. అవునా? అది గుర్తు చేసి అబ్సల్యూట్లీ ఫైన్. అయిపోయింది విషయం తెలియదు నాకు. ఓకే, అది వేరే ఆబ్వియస్లీ అయిపోయింది. ఓకే, ఈ కెరీర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా కానీ ఒక ఇన్సిడెంట్ కానీ చెప్పమంటే ఏం చెప్తారు సార్ 13 years? డెఫినెట్లీ July 8th, 2020 అండి. ఆ రోజు నేను ఎవరినైతే చూసి ఈ ఇండస్ట్రీకి వచ్చానో ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి నేను కలవాలనుకుంటున్నాను, నీ సినిమాలు చూశాను, నీ సినిమా అని అంటే కబురు పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ని కలిసాను. ఆయనే చిరంజీవి గారు. సో బాగా గుర్తుండిపోయేదంటే ఎందుకు అది నా బాగా గుర్తుండిపోయిందంటే, నాకు అన్నయ్యని కలవడానికి ముందు చాలాసార్లు అంటే పర్సనల్ చూశాను, 2-3 సార్లు చూశాను, కానీ బట్ పర్సనల్గా వెళ్ళి నాకు పరిచయం చేసుకోవాలి అని నాకు ఎప్పుడు మైండ్లో ఎలా ఉండదంటే ఐ లవ్ హిమ్. కానీ ఏదో ఒక రోజు ఆయనే నా సినిమాలు చూసి
పిలుస్తారు. నువ్వు అంటే ఎవడరా నువ్వు బాగా చేస్తున్నావు అని అనాలి అన్నది చాలా స్ట్రాంగ్ విల్ నాది. అందుకే నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా నేను వెళ్ళి పరిచయం చేసుకోవాలనుకోను నేను. ఓకే. నా వర్క్ ఆయన చూసి పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అన్నది నేను నిజంగా నా బుక్లో కూడా రాసుకున్నాను అది, ఆ పాయింట్. అంటే చిరంజీవి గారు హ్యాస్ టు సీ మై ఫిల్మ్స్ అని. అది July 8th జరిగింది. హీ డజంట్ ఆయనకి నేను బ్లఫ్ మాస్టర్, రాగల 24 గంటల్లో, బ్రోచెవర్ ఎవర్రా, ఈ 3 1 weekలో చూసారు ఆయన. ఆ టైంలో టైం ఉండింది కాబట్టి పిలిపిస్తే వెళ్ళాను. 2 hours మాట్లాడారు కంప్లీట్లీ. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి నేను ఆయన ఫ్యాన్ అని తెలియదు అసలు. ఓకే. నువ్వు ఎవరో బాగా చేస్తున్నావు, అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను, ఇన్ని రోజులు నేను చూడలేదు ఏంటని, ఎవరు నువ్వు ఏంటి అని మాట్లాడడానికి పిలిచారు. నాకేమో నేను బుక్లో రాసుకున్న ఒక పాయింట్ అది. ఆయన మాట్లాడుతున్న ఒక పాయింట్లో నాకు అలా కంట్లో నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఏమైందన్న చెప్పాను, అనే అసలు నేను వచ్చిందే అని చెప్తే హీ వాస్ లైక్ కంప్లీట్లీ షాక్. ఇంకా ఆ సినిమాలో అబ్బా జబ్బా దెబ్బ అన్నట్టు ఆవిడ చిన్నప్పటి నుంచి దాచుకున్న భావాలన్నీ ఓపెన్ చేసినట్టు ఆ నెక్స్ట్ గంట ఆయన అసలు అలా వింటానే ఉన్నారు, నేను చెప్తానే ఉన్నాను, అది ఇది ఈ దెబ్బ ఎవరో తెలుసు అభి వల్లే, అది ఇంకా ఎవ్రీథింగ్ చెప్పేసి ఆయన షాక్ అయిపోయారు. అప్పుడు ఏంటి బాస్ నువ్వు ఇంత అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. నన్ను ఎంత అభిమానించి కనీసం నాకు తెలియకుండా ఇన్నాళ్ళ నుండి నేను పిలిపించానంటే దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అని ఆయనే నన్ను పొగిడే. ఐ మీన్ ఆనెస్ట్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అదే. ఇట్స్ అ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. సూపర్ సార్. ఒక కెరీర్ స్టార్టింగ్లో రిజెక్ట్ చేసిన వాళ్ళే పిలిచి అప్లాజులు ఇవ్వటం, ఒక రిజెక్షన్స్ ఎదుర్కొన్న దగ్గరే మనం తట్టుకొని నిలబడగలిగితే ఆ కిక్ వేరే ఉంటుంది కదా. అలాంటి సందర్భాలు ఉన్నాయి మీ లైఫ్? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. ఆర్జీవి ఏదో అవునవును. రాము గారు అదే జ్యోతిలక్ష్మి సినిమాకి అండి, దాని జరిగింది, జ్యోతిలక్ష్మికి జరిగింది. ఫస్ట్ రష్య సేవ చూసి ఆయన నన్ను తీసేమని చెప్పాడు పూరి గారికి. బాలేదు అబ్బాయి అంటే ఏదో నాకు అర్థం కావట్లేదు సంథింగ్ ఏదో చెప్పేటప్పటికి పూరి గారు తెలియదు ఆయన, బికాస్ పూరి గారు ఇస్ పూరి గారు, ఆయన నమ్మితే జడ్జ్మెంట్. సో అంతా అయిపోయిన తర్వాత సినిమా ప్రీమియర్కి వచ్చాడు ఆయన, రాము గారు వచ్చి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే నిల్చున్నాడు అక్కడ. ఇట్రా అన్నాడు, నేను కూడా ఆయనే చెప్పాడు నాకు ఈ విషయం. అవునా? నేను నీకు ఒకటి చెప్పాలి, నేను తీసామని చెప్పా, గుడ్ దట్ పూరి నేను తీయలేదు, ఐఎమ్ వెరీ సారీ, నీ గురించి అలా మాట్లాడకూడదు, నాకు చాలా నువ్వు అద్భుతంగా చేసావు అది ఇదని ఫుల్ పొగిడి నెక్స్ట్ రోజు ట్వీట్ కూడా వేసాడు ఆయన. సూపర్, అలాంటివి జరిగాయండి. మంచి మూమెంట్. సూపర్. పూరి గారు కలుస్తుంటారా ఇప్పుడు? పూరి గారిని కలుస్తుంటారు. చూసారా స్లమ్ డాగ్? ఇంకా లేదండి, చూడలేదు. స్లమ్ డాగ్ ట్రైలర్ అయినా బయట అవి చూసాను, అది క్రేజీ ఉంది. అయ్యో అసలు ఆ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్. అండ్ మేము చాలా ఈగర్లీ ఉన్నాం, అంటే మంచి సూపర్ ఎమోషనల్ సీన్స్, సూపర్ యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా కొన్ని చూసాము. అండ్ స్లమ్ డాగ్ ఐ థింక్ ఇట్ విల్ బి అమేజింగ్. సార్కి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఓకే. వెంకటేష్ మహా గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మీతో ట్రావెల్, ఆయన థాట్ ప్రాసెస్ ఒక డిఫరెంట్గా ఆలోచిస్తారు ప్రతిదీ. అవును. ఏంటి అది వెంకటేష్ మహాలో ఉన్న టాలెంట్ గురించి కావచ్చు, మీతో ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఏం చెప్తారు వెంకటేష్ మహా? అంటే మనం మామూలుగా చూసిన వరల్డ్నే తను డిఫరెంట్గా చూస్తాడు సార్. అంటే చాలా ఆ క్రియేటివ్ అయి చాలా బీభత్సంగా ఉంటుంది ఆయనకి. అంటే జస్ట్ ఇప్పుడు ఈ వేజ్ని వర్ణించు అంటే మీరు నేను ఆయన వర్ణించాలంటే మనోడిది డిఫరెంట్ టేక్ ఉంటుంది కంప్లీట్లీ, రివర్స్ ఆలోచిస్తుంది, అలా ఉంటుంది. అంటే అది సినిమా పట్ల తనకున్న ప్యాషన్ కానీ, ఆ క్రాఫ్ట్ పట్ల తనకున్న కంట్రోల్ అండ్ పట్టు కానీ అసలు మనం వర్ణాతీతం అది. అంటే లైక్ నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను, అంటే మహా ఈ సినిమా తర్వాత మనం విల్ ఆల్ సెలబ్రేట్, ఇలాంటి ఒక డైరెక్టర్ మనకు ఉన్నాడని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, 100% హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం అతనికి ఇవ్వాల్సిన ఇంకా నేను అదే అన్న చాలాసార్లు, నువ్వు 3 సినిమాలు తీయడం కాదు బాబు, నువ్వు ఎక్కువ సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఇస్తే దిల్ బి సో మెనీ ఫిల్మ్స్ ఫర్ అస్ టు నెక్స్ట్ వస్తున్న ఫ్యూచర్ జనరేషన్ కానీ లేకపోతే మేకర్స్ కానీ చాలా హెల్ప్ అవుద్ది అని నేను చాలాసార్లు అంటుంటాను. అంటే లేదు నేను రెడీ అంటే కుదరాలి కదా అన్న స్పేస్లో ఉంటాడు. అమేజింగ్లీ టాలెంటెడ్ పర్సన్ అండ్ మనకి 100% మనందరం గర్వపడే ఒక డైరెక్టర్ అవుతాడు తను. సూపర్ అండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొన్న సంక్రాంతి తర్వాత మన పెద్ద వరకు కూడా
థియేటర్ వైపు ఒక్కళ్ళ కళ్ళే చూడలేదు ప్రేక్షకులు, ఆడియన్స్. యా పెద్ది ఒక థియేటర్ కొంతమందిని లాక్కొచ్చింది. ఇప్పుడు మా ఇంటి బంగారం లాక్కొచ్చు ఫుల్ బాగా వెళ్తుంది. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, నెక్స్ట్ మన సినిమా వస్తుంది, థియేటర్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆడియన్స్ ప్రిపేర్ అయిపోయారు అనే సంకేతాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? సూపర్, వెరీ హ్యాపీ కదా యాక్చువల్లీ. అంటే ఎప్పుడైతే పెద్ది అండ్ మా ఇంటి బంగారం ఇవన్నీ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి, అంటే కలెక్షన్స్ అన్ని వస్తున్నాయో, దెన్ ఓకే సూపర్, చాలా బాస్. మళ్ళీ మనకి జూలై 3 కూడా ఇలాగే జరిగితే బాగుందని చాలా స్ట్రాంగ్ కూర్చున్నాం. అంటే వెరీ హ్యాపీ ఆస్పెక్ట్ కదండి. అంటే ఫర్ మీ నాకు ఎప్పుడైనా సినిమా ఒకటి ఆడింది అనగానే సంబంధం లేదు, నా సినిమా నెక్స్ట్ ఉంది అదంతా కాదు, అసలు నా సినిమా లేనప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా ఆడితే అది ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ కిక్ కానీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే అది ఒక మూడ్ని సెట్ చేస్తుందండి ఇండస్ట్రీకి ఆ ఒక్క సినిమా. మళ్ళీ అందరిలో ఒక ఉత్సాహం వస్తుంది, అందరిలో కాన్ఫిడెన్స్ వస్తుంది, కమన్ లెట్స్ డూ అ ఫిల్మ్ అంటారు, మళ్ళీ ఇండస్ట్రీ మూవ్ అవుతుంది, కొన్ని వందల ఫ్యామిలీస్ బ్రతుకుతాయి. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్, వెరీ గుడ్ సైన్. సూపర్ సార్. ఇందాకలా మాట్లాడుతూ 100 కోట్లు అనే ఫిగర్ అయితే చెప్పారు, సంపాదిస్తావు అని కెమెరామెన్ చెప్పారు, విలన్గా చేస్తే. బట్ హీరోగా చేస్తున్నారు, ఎంత సంపాదించారు? 100 కోట్లు కాదు, ఎంత సంపాదించారు? ఉన్నది పోగొట్టుకున్నాను సార్, బట్ అవునా, అవన్నీ జరిగి సి ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్ నాకు. అంటే లైక్ డబ్బు అనేది ఎవరికి వద్దు సార్, డబ్బు నాకు కావాలి, కంపల్సరీ అందరం సంపాదించాలి, నాకు చాలా డబ్బు కావాలి, నో డౌట్. కాకపోతే నా ఫిలాసఫీ ఏంటంటే నేను కూర్చొని ఏమన్నా కరెక్ట్గా చేసాను, నేను అనుకున్నట్టు చేశానని సంపాదించిన డబ్బు నాకు ఎక్కువ వాల్యూ ఇస్తుంది, అంటే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది దాన్ డబ్బు కోసమే చేశాను అనే దానికంటే. అది నాకు, సో దట్స్ ద హోల్ రీజన్. అందుకనే నేను నిరోషార గారు అన్నా కూడా నేను ఏమీ చేయలేదు అవి. సూపర్ అండి. అయితే ఇప్పుడు బెస్ట్ క్యారెక్టర్, బెస్ట్ ఆర్టిస్టు, మన తెలుగు ఇండస్ట్రీ దొరికిన గొప్ప నటుడు, ఈ మాటలు ఏంటంటే ఎలా అనిపిస్తుంది సార్? చాలా హీరో అని పదం కంటే మంచి నటుడు సత్యదేవ్ అనేది వింటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అంటే డెఫినెట్లీ అది నాకు మన ప్రేక్షకులందరూ అలా ఫీల్ అవుతున్నారు. అందరూ ఎప్పుడు కలిసినా కూడా ఆ మాట నేను ఎప్పుడు వింటానే ఉంటాను. తెలుగు ఆ పదం విన్నప్పుడల్లా ఓకే, మనం అంటూ ఒక పొజిషన్ క్రియేట్ చేసుకోగలిగాము. ఏదైతే నేను ఊహించానో, ఏదైతే నేను మనకంటూ స్పేస్ ఉండాలి. ఎందుకంటే ఎవరైనా కూడా అంటే మనకి బయట నుంచి వచ్చి మనం నిలదొక్కోవాలంటే, మన ఉనికి చాటుకోవాలంటే, మనకంటూ ఒక ఉనికి చాటుకోవాలంటే మనకంటూ ఒక ఏదో క్రియేట్ అవ్వాలి కదండి. అది క్రియేట్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్. సూపర్ అండి. ఫైనల్గా రాహుబోధుర్ గురించి తెలుగు ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? జూలై 3 రండి. అందరూ కొంతమంది అడుగుతున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారా, అది చేశారా, ఇది చేశారా అని కొంతమంది అడుగుతున్నారు. అది చేయడంలో తప్పు లేదు అని. అంటే ఎలా అండి, అంటే అదే కదా మేము ప్రేక్షకులకి ఇచ్చే రెస్పెక్ట్. మీ మీద రెస్పెక్ట్తో, మీ అందరి మీద రెస్పెక్ట్తో మీకోసం ఉంటే ఒక సినిమా చేసాం, కొత్తగా ట్రై చేసాం. ఎందుకంటే మనం చాలాసార్లు మలయాళంలో చేస్తారు, తమిళ్లో చేస్తారు, మన తెలుగులో చేయం మనం అని ఒక. సో ఇది ఒక లవ్ లెటర్ టు అవర్ తెలుగు ఆడియన్స్. రాహుబోధుర్ ఇస్ అ లవ్ లెటర్ టు తెలుగు ఆడియన్స్. మేము చేస్తున్నాం, ఈ లవ్ లెటర్ని మీరు స్వీకరించండి అన్నది నా పాయింట్. జూలై 3. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. పెద్ద హిట్ అవ్వాలి సినిమా. రిలీజ్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎంట్రీ కూర్చోం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు వన్